ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. నన్ను తొరూరు వెళ్ళనివ్వలేదు, హౌస్ అరెస్ట్ చేసిండు. ఓకే, మేమేమో రాత్రి అంతా మీరు తొర్రూరు ఇన్ఛార్జ్ కదా, నిన్న రాత్రి ఇన్ఛార్జ్ చేసినట్టున్నారు. ఇన్ఛార్జ్ నేను మహబాద్ లో ఉన్నాను. నేను లేవక ముందే 5:30-6 గంటల నుంచే పోలీసులు మా ఇంటిని ముట్టడించి లోకల్ సిఐ గారు, ఎస్ఐలు, పోలీసులు అందరూ నన్ను బయటకు వెళ్ళనీయకుండా చేశారు. నేను బాగా బతిలాడిన తర్వాత మా నాయకుడు కేసీఆర్ గారి పుట్టినరోజు కాబట్టి మా పక్కనే కొరివి వీరభద్ర స్వామి టెంపుల్ ఉంటుంది అని చెప్తే అక్కడ వరకు అనుమతి ఇచ్చి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అక్కడికి పోనీయలేదు. కానీ నిజంగా ఈ ఎన్నికలను అపహాస్యం చేస్తూ, ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీరు కూడా ఇట్లా చేశారని వాళ్ళు అంటారు. మీరు కూడా గతంలో ఇట్లా చేశారని వాళ్ళు అంటారు. గతంలో ఇంత మీరు ఒక ఉదాహరణ చెప్పండి ఏ విషయంలో చేశాము. ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారో నేను ఫోన్ లో ఉన్నాను. నార్సింగ్ లో బీజేపీ సభ్యుని బాత్రూమ్ లో తాళం వేశారు ఓటేసే సమయాన్ని కరెక్ట్ గా. గతం దాంతో గెలిచిపోయినారు. ఇప్పుడు ఒక నార్సింగ్ గురించి కాదు, మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగింది? మునుగోడు ఎన్నికల్లో అది ఎమ్మెల్యే ఎన్నికలు, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలిచినాయని తప్పుడు దీంతో గెలిచినట. మా ప్రజా తీర్పును గౌరవించారు. ప్రజలు ఓట్లేస్తే కదా, ఒక్కొక్కరు ఓట్లేస్తే. ఇవాళ మీరు ప్రజలు ఆశీర్వదించకున్నా మరి ఆదరించకున్నా ఓట్లేయకున్నా మీరు అనైతికంగా లేని ఓట్లను సృష్టించి ఇవాళ ఎట్లా అధికారంలోకి వచ్చిండ్రు, అధికారాన్ని ఏ విధంగా అడ్డు పెట్టుకున్నారు, పోలీసులను ఎట్లా పావుగా వాడుకున్నారో ప్రజానికం మొత్తం, రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా చూస్తా ఉంది. మీరు తొరూరులో ఏం జరిగిందండి? మాకు మెజారిటీ వచ్చింది. ఎమ్మెల్యే ఎంపీతో సమానం చేసే ప్రయత్నం చేశారు. ఆ ఎంపీ గారు వరంగల్లో ఓటర్ గా నమోదై అక్కడే ఓట్ తీసుకొని అక్కడున్న ఓటర్ ని ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. అది రేపు ఎన్నికలు కోర్టులో డెఫినెట్ గా సవాల్ చేస్తాం. కానీ ప్రజా తీర్పును గౌరవించాల్సిన అవసరం, బాధ్యత మీకుంది. మీరేదో అనైతికంగా అక్రమంగా అధికారంలోకి వచ్చి ఒక చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటే ప్రజలందరూ ఇదైపోతారు అనుకుంటే అది పొరపాటు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తించాలి. మీరు సంఖ్యాబలం కోసం చేసే ప్రయత్నం మీరు ప్రజాబలం కోసం చేస్తుంటే బాగుండేది. మా మహబాద్ చూసినా, కేసముద్రం చూసినా, జనగామ చూసినా, తొరూరు చూసినా మీకు ప్రజలు ఆదరించలేదు, ప్రజలు నమ్మట్లేరు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఇన్ని శాతం ఓట్లు, ఇన్ని మున్సిపాలిటీలు, ఇన్ని కార్పొరేషన్లు వచ్చినాయని చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలు ఓట్లేసిన తీర్పు చూస్తే ఎంత మార్జిన్ ఉంది, ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనేది చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో అర్థమైపోతుంది కదండి. ఉదాహరణకు మీకు వాళ్ళకు 39% వచ్చింది, మీకు 28, 11% ఎక్కువ వచ్చింది మీకంటే వాళ్ళకి ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి. తప్పకుండా వచ్చి ఉండొచ్చు. ఆ వచ్చిన దగ్గర వాళ్ళ బల నిరూపణ చేసుకుంటే బాగుంటది. వాళ్ళకి అవుట్ రైడ్ మెజారిటీ వచ్చిన దగ్గర వాళ్ళు చైర్మన్ పీఠాలు కైవసం చేసుకుంటే ధర్మం, న్యాయం. కానీ మాకు మెజారిటీ వచ్చిన దగ్గర కూడా మీరు అక్రమంగా లేని ఓటర్లను ఇక్కడ ఇచ్చేసి చేసుకోవటం. ఇంత తొరూరు ఇవాళ 1000 మంది పోలీసులు పహారా, తొరూరు లాగా తెలంగాణలో ఉన్నట్టు లేదండి. ఎక్కడో కాశ్మీర్ బార్డర్ లో, పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నట్టుంది. తెలంగాణ ప్రజలు, తెలంగాణలో అనేక మరి పట్టణాలు గాని మున్సిపాలిటీలో ఇవాళ పాకిస్తాన్ ని తలపించే విధంగా ఉంది. మేమంతా దేశద్రోహులో, టెర్రరిస్ట్ లో అయినట్టు మమ్మల్ని నిర్బంధించి, నేను పరిశీలకురాలుగా తొరూరు పోతే ఏమొస్తుంది, నేను ఓటర్ని కాదు. కానీ మా పార్టీ ఏం చేస్తుందని మా కార్యకర్తలకు కొంచెం ధైర్యాన్ని ఇవ్వడానికి వెళ్తాను. అంటే ఇప్పుడు నాన్ లోకల్స్ అక్కడ వెళ్తే ఇష్యూ అవుతుంది కదా, ఆల్రెడీ గొడవ జరుగుతుంది. ఇప్పుడు కావ్య నాన్ లోకలే కదండి, ఆమె అక్కడ ఓటర్ ఎక్స్ అఫీషియో మెంబర్ కదా. ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? ఎక్స్ అఫీషియో మెంబర్ రేపు కోర్టులో నిలుస్తుందా? మీరు కోర్టులో ఛాలెంజ్ చేయండి కానీ అక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కోర్టులో కాదు. కానీ అంటే లీగల్ గా, టెక్నికల్ గా కూడా ఆమె సభ్యురాలు కాదు కదా. వరంగల్లో ఎన్నిక కాలేదు కదా అని అంటారు. వరంగల్లో ఎలక్షన్ కాలే కదా. ఇక్కడ నమోదు మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఓటు తీసుకోవాలి. నేను కూడా ఎమ్మెల్సీగా పనిచేశాను. నేను కూడా ఎక్కడో షాద్నగర్ మున్సిపాలిటీ కొత్తూరులో ఓటేశాను.
కానీ అప్పటికి తుక్కుగూడలో ఎక్కడ ఇది కాలేదు సార్. భరత్ గారు, నేను అంటే నాకేమి ఇప్పుడు సత్యవతి రాథోడ్ గారితో ఆర్గ్యుమెంట్ చేసుకోవాలనేది నాకేం లేదు, కానీ ఒక విషయము, తుక్కుగూడలా భారతీయ జనతా పార్టీ గెలిచింది, మెజార్టీ వచ్చింది. అక్కడ ఎంత మందిని తీసుకొచ్చి ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి రాజ్యసభ మెంబర్లు, ఎమ్మెల్సీలు అందరిని తీసుకొచ్చి మెంబర్స్ చేసిండ్రు. దానిపైన హైకోర్టులో కేసు వేసిన ఆ తీర్పు ఉన్నది. నేనేమంటున్నా అంటే ఆ తీర్పుతోనే లోకల్లో నువ్వు ఎక్కడుంటే నేర్పిన వాళ్ళకి ఇవ్వాలి. విద్యనే కదా నీరజ అని పెద్దలు అన్నారు. సేమ్ మీరు వాళ్ళు ఎట్లా చేసిందో మీరు ఎట్లా చేసిందో ఇప్పుడు వాళ్ళు లేదు అదే చేస్తున్నారు. అన్న Same to ప్లీజ్ same, there మీరు is no ఒకసారి అర్థం difference. చేసుకోవాలి. అంటే మాకు బలం ఉంటే రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు ఎక్కడైనా ఓటు వేయచ్చు అనేది అది ఉంది. కానీ వన్స్ ఒక దగ్గర నమోదైన తర్వాత ఇంకోటి దగ్గర పోవాలనే విషయంలో మేము ఎక్కడ ఆ తప్పు చేయలేదు. లాస్ట్ టైం ఇప్పుడు సత్యవతి రాథోడ్ గారు మాట్లాడదాం. మీరు ఎమ్మెల్సీ కదా, లాస్ట్ టైం మీరు ఎక్కడ ఓటేశారు? మీరు ఎమ్మెల్సీ కదా, లాస్ట్ టైం ఎక్కడ ఓటేశారు? మీరు అప్పుడు ఎమ్మెల్సీ మంత్రి. కొత్తూరు మున్సిపాలిటీలో వేసాను నేను, షాద్ నగర్ కాన్స్టిట్యున్సీ కొత్తూరులో వేసాను. మరి మీరు యాక్చువల్లీ మరి మహబూబాద్ కదా, మరి ఎట్లా కొత్తూరులో వేశారు? నేను ఎమ్మెల్యే కోట, రాష్ట్ర కోటలో నేను ఎమ్మెల్సీ అయ్యాను. నాకు ఎక్కడైనా ఓటు వేసుకునే అవకాశం ఉండే. ఓకే నేను ఇంకెక్కడ ఎన్రోల్ చేసుకోలేదు. ఓకే కాబట్టి నేను బేజాబ్తా అక్కడ ఓటేశాను. హైకోర్టు ఒక డైరెక్షన్ కానీ ఇచ్చింది. ఆ తర్వాత ఓటు ఎక్కడ ఉన్నదో అక్కడ మాత్రమే 2022లో హైకోర్టు ఇచ్చింది జడ్జిమెంట్. 2022లో ఇచ్చింది ఏంటంటే ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. 22 కంటే ముందే నేను ఓటేశాను. ఓకే ఓకే మేము అనేక మంది ఇప్పుడు వాళ్ళకు కూడా డెఫినెట్ గా వాళ్ళకు ఒక రాజ్యసభ ఎమ్మెల్సీ ఉంటే తప్పకుండా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బలరాం నాయక్ గారు కేసముద్రంలో వేశారు, మేము క్వశ్చన్ చేయట్లేము. ఆయన ఎక్కడ ముందుగా నమోదు కాలేదు కాబట్టి కేసముద్రంలో వేస్తే మేము క్వశ్చన్ చేయట్లేము. కానీ కావ్య వన్స్ వరంగల్లో నమోదు అయిన తర్వాత, అక్కడ ఎన్రోల్ చేసుకున్న తర్వాత, అక్కడ ఆమె ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎన్రోల్ అయిన తర్వాత దొరూరుకు వచ్చి ఓటేయడాన్ని మేము క్వశ్చన్ అంటే అక్కడ వరంగల్లో ఓటేయలేదు కదా ఇంతవరకు. ఒక్కసారి ఓటేసి ఓటేయటం వేరు. అంటే ఎన్రోల్ చేసుకుంటే డెఫినెట్ అక్కడ అవకాశం వస్తే ఓటేస్తుంది, లేకుంటే లేదు. మీకు అక్కడ అవకాశం రానప్పుడు మీరు అక్కడ ఎందుకు ఎన్రోల్ చేసుకున్నారు? ఓకే మేము క్వశ్చన్ చేసేదంతా రఘునందన్ రావు గారికి ఎక్కడుంది ఎన్రోల్? ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అక్కడ ఎక్కడైనా మెంబర్ ఆఫ్ చేసుకోవచ్చు. పార్లమెంట్ గా పార్లమెంట్ పరిధిలో ఎక్కడైనా ఉంటది. వన్స్ ఎక్కడైనా మరి ఆమె చేయకుండా కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంటే కదా. కానీ ఆమె ఆల్రెడీ వరంగల్లో చేసుకుంది. వరంగల్లో ఆమె చూజ్ చేసుకుందాం, ఆప్ మరి చేసుకుంది ఇప్పుడే మీరు ఒకసారి. అన్నారు ఆయనకి దుబ్బాకలు ఉన్నది అనుకుంటా నేను ఎన్రోల్. లేదు ఆయన నిన్న ఆయన పటం చెరువులో వేస్తాడు. దుబ్బాక్ ఆయన నిన్న 14వ తేదీ వరకు ఇక్కడ enroll చేసుకోలేదు. ఎలక్షన్ ఆయన ఓటర్ ఎక్కడైనా ఉండని అమ్మా, మీకు తెలిసి మాట్లాడండి దయచేసి. ఓటర్ ఎక్కడైనా ఉండనియండి. వన్స్ ఇక్కడ ఒకసారి ఎన్రోల్ అయితే అక్కడే వేయాలి. పార్లమెంటు పరిధిలో ఎక్కడైనా ఓటేయొచ్చు. Yeah. ఎందుకు తర్వాత తొర్రూరు ఎమ్మెల్సీలకు గురించి మాత్రము మాట్లాడుతున్నారు? తొర్రూరు వరంగల్ కిందకే వస్తది కదా. కొన్ని ఇచ్చారు. వరంగల్ కిందకే వస్తది కదా. ఇప్పుడు ఇక లీగల్ వరంగల్ కిందకే వస్తుందమ్మా, కానీ ఆమె వరంగల్ ఆల్రెడీ. శరత్ గారు ఏదో క్లారిఫై చేస్తున్నారు, ఒక్క నిమిషం. అడ్వకేట్ శరత్ గారు. యా, శరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకటేంటంటే ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం సార్, ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చి అసలు ఒరిజినల్ మెంబర్స్ ని మైనారిటీలో వేయడం అనేది ఇట్ గోస్ అగైన్స్ తీసిపారేయాలి. ఎక్స్ అఫీషియో తీసిపారేయాలి. అది తీసి పారేయాలి. వీళ్ళకి ఓటింగ్ హక్కులు ఉండద్దు. ప్రజలు ఓటేసిన తర్వాత వీళ్ళేంది నాకు అర్థం కాదు. వీళ్ళు వచ్చి కావాలంటే అందులో కార్యకలాపాల్లో పార్టిసిపేట్ కావచ్చు, కానీ ఓటు హక్కు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నామినేటెడ్ సభ్యులు ఉంటారు మనకు, ఎమ్మెల్యేలు, ఓటు హక్కు అనేది వాళ్ళకి ఓటు హక్కు లేదు కదా. అది వన్స్ ఒకసారి మాత్రమే డిసైడ్ అవ్వాలండి. అవసరం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎక్కడికక్కడ మార్చుకునే అధికారం తప్పకుండా ఉండొద్దు. దానికి రెండోది ఏంటంటే సార్, ఈ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారో దే కెన్ నెవర్ బి పార్ట్ ఆఫ్ ది ఎలక్టోరల్ కాలేజ్ ఆర్ ది ఎలక్టరేట్ ఆఫ్ దట్ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ. దీని